జై శ్రీ గణేష్ అందరికైతే ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ మొత్తం జాలీ వర్క్ ఇంకా వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2-3 డేస్ లో అయితే మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారంట. మన ఛానల్ మీద అన్ని అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ రోజు మార్నింగ్ అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నా గైస్, చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ చూసుకోండి, అంతా జాలీ అయితే కొడుతుర్రు ఈ రోజు అనమాట. స్వామి వారికి అయితే మొత్తం జాలీ అయితే కొడుతుర్రు. దీని తర్వాత ఒక 2-3 డేస్ లో అయితే జాలీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఫెస్టివల్ కి అయితే ఇంకా కొన్ని రోజులు అయితే మిగిలిన్నాయి. ఫాస్ట్ గా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. మట్టి వర్క్ కూడా ఇంకో 2-3 డేస్ లో అయితే స్టార్ట్ చేస్తారంట. ఇక్కడ చూడండి గైస్, మన అన్న వాళ్ళు అయితే ఎంతో ఫాస్ట్ గా ఎంతో శ్రద్ధగా అయితే చేస్తున్నారు జాలీ వర్క్. స్వామివారి హ్యాండ్స్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు గైస్, ఇంకా హ్యాండ్స్ అయితే ఫిక్స్ చేయాలా. ఫిక్స్ చేయంగానే జాలీ వర్క్ అయితే దాని మీద అయితే వస్తుంది. కింద అయితే మొత్తం జాలీ వర్క్ అయితే ఫినిష్ మీదనే ఉన్నది, పైన అయితే హ్యాండ్స్కి అయితే ఫిక్స్ చేసేది ఉంది. ఇక్కడైతే చూసుకోండి గైస్, గడ్డి అయితే వచ్చేసింది. గడ్డి అయితే మనకి ఎప్పుడు ఒక 2 డేస్ ముందు అయితే తెచ్చుకొని పెట్టుకున్నారు అన్న వాళ్ళు అయితే. ఇదైతే సెకండ్ లేయర్ అయితే వస్తుందంట. మన అన్నకైతే అడిగిన సెకండ్ లేయర్ తర్వాత థర్డ్ లేయర్ అయితే ఇంకా మట్టి అయితే అంట, క్లే మట్టి అయితే దీనికైతే సెకండ్ లేయర్లో అయితే పెడతారంట. స్వామివారి లెఫ్ట్ సైడ్కి అయితే వెల్డింగ్ పనులు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి గైస్. చూసుకోండి, ఇక్కడైతే హ్యాండ్ అయితే వెల్డ్ అయితే చేస్తున్నారు. ఈడ అయితే చూసుకోండి గైస్, స్వామివారి కడుపుకు అయితే జాలి కొడుతుర్రు. అంతా స్టమక్ అయితే జాలి కొట్టి మొత్తం ఫేస్కి అయితే కొట్టేశారు జాలి. ఇంకా తొండంకి కడుపుకి అయితే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేసిర్రు. నైట్ వరకు అయితే అంతా జాలి కొట్టడం అయితే అయిపోతుంది. ఇంకో 2 డేస్లో అయితే మట్టి వరకు అయితే స్టార్ట్ అవుతుంది గైస్.